6th అక్టోబర్ ఆఫ్టర్నూన్లో జరిగిన ఈ క్వశ్చన్స్ అనేవి, మెథడ్స్ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రశ్నల శైలి అన్నీ మనకు తెలుస్తాయి. ఏ ప్రశ్న అడుగుతున్నారో ఏంటనేది, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వీటిని చూడండి, ఓకేనా? ఆలస్యం చేయకుండా క్వశ్చన్లకు వెళ్ళిపోదాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటాము? ఓకేనా? నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటామండి? బోధనా లక్ష్యమా, బోధనా ప్రణాళిక, విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక? ఆప్షన్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. సో హియర్ ఒకసారి చూడండి. సంస్థాగత ప్రణాళిక అంటే సంస్థలు ఉంటాయి కదా, సంస్థను ఉందని సంస్థగత అనట్లేదు, ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అది. అంటే ఏంటంటే ఒక సంస్థ అనేది రన్ అవ్వడానికి, వసతులు సమకూర్చుకోవడానికి, కార్యకలాపాలు సక్రమంగా జరగడానికి వేసుకునే ప్లాన్ సంస్థాగత ప్రణాళిక అంటారు. ఇట్స్ ఎ ప్లాన్ ఫర్ ఇన్స్టిట్యూషన్. సో ఇది డైరెక్ట్గా చదువుతో సంబంధమైనది కాదు. ఈ సంస్థ మొత్తం ప్రణాళికలో చదువు కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, కానీ సంస్థ మొత్తం రన్ అవ్వడానికి అవసరమైన ప్రణాళికను సంస్థాగత ప్రణాళిక అంటారు, ఓకేనా? సో ఇది కాదు. నెక్స్ట్ విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక అంటే ఏంటి? పాఠ్య ప్లస్ సహపాఠ్య ఈ రెండు కార్యక్రమాలని కలుపుతూ మొత్తం ఒక విద్యా సంవత్సరానికి సరిపోయే ప్రణాళికని, అలాగే విద్యా సంవత్సరానికి కాదు, విద్యా వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు విద్యా వ్యవస్థ మొత్తానికి అందించే ప్రణాళిక విద్యా ప్రణాళిక అంటారు. సో అది కూడా కాదు. బోధనా ప్రణాళిక, బోధనా లక్ష్యం అంటారు. బోధనా ప్రణాళిక అంటే ఇది ఒక ప్లాన్ అండి, ప్లాన్, ఓకేనా? ప్రణాళికలు అనేవి ప్లాన్స్. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పుని ఏమంటారు అంటున్నారు. ఈ మూడు కూడా ప్లాన్స్ కదా, మరి ప్రవర్తన మార్పుని ఏమంటారు? అది ఆబ్జెక్టివ్. ఇంగ్లీష్లో అయితే ఆబ్జెక్టివ్ అంటారు కదా, OBJE, ఆబ్జెక్టివ్, లక్ష్యం అని. దాన్నే బోధనా లక్ష్యం అంటారు. తిక్కనకు గల బిరుదు ఆదికవి. ఆదికవి అని ఎవరిని అంటారండి? నన్నయ్య, అంతేనా? తెలుగులో ఆదికవి నన్నయ్య, కానీ మొత్తం భారతదేశానికి ఆదికవి ఎవరు? వాల్మీకి, ఓకేనా? తెలుగులో అయితే ఆదికవి నన్నయ్య గారే, నన్నయ్య భట్టు. సో తిక్కన కాదు, యాక్చువల్గా మన తెలుగులో నన్నయ్య ఆదికవి కదా. ఇలా ఒకదానికి ఇంకొకటి రాయడాన్ని ఏమంటామో తెలుసా? భావదోషం అంటాము. అంటే ఇక్కడ భావం అర్థమే మారిపోయింది. భావం అంటే ఇక్కడ అర్థం పూర్తిగా దీంతో అర్థమే మారిపోయింది. తిక్కనకు గల బిరుదు కాదు, నన్నయ్య గల బిరుదు ఆదికవి. సో ఇలాంటి తప్పులు రాసినప్పుడు దాన్ని భావదోషం అంటాము. భాషా దోషం అంటే తిక్కనకు గల బిరుదు ఆదికవి అని ఉంది కదా, ఇందులో లింగం మార్చడం కానీ వచనం మార్చడం కానీ, ఓకేనా, ఇలాంటివి ఏమైనా మనం చేస్తే దాన్ని భాషా దోషం అంటారు. వ్యాకరణ దోషం కూడా ఇందులో కాలాలు కానీ ఇలాంటివైనా మార్చామనుకోండి, సెంటెన్సెస్లో పంక్చువేషన్ మార్క్స్ ఇలాంటివి ఏవి ఇచ్చినా వ్యాకరణ దోషం అంటారు. సమస్వర రాహిత్యం అంటే ఇది స్పీచ్లోనికి వస్తుందండి. అంటే మాట్లాడేటప్పుడు మన స్వరం మాట్లాడుతున్నప్పుడు బిగ్గరగా ఎక్కువ సౌండ్ వచ్చేలా ఒకసారి చెప్పడం, తక్కువ సౌండ్ వచ్చేలా ఒకసారి చెప్పడం, మీడియం సౌండ్ వచ్చేలా ఒకసారి చెప్పడం, ఇలా చెప్పామనుకోండి వినే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా సమస్వరంతో చెప్పాలి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రకమైన స్వరంతో చెప్తే దాన్ని సమస్వరం అంటారు. అలా లేకపోవడాన్ని రాహిత్యం అంటే లేకపోవడం, క్రమశిక్షణ రాహిత్యం అని తిడతారు చూడండి టీచర్స్, క్రమశిక్షణ లేకపోవడాన్ని రాహిత్యం అంటారు, ఓకేనా? సో ఆ విధంగా సమస్వర రాహిత్యం అనేది కాదు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అనేది ఓవరాల్గా భావదోషం. ఇంతకుముందు ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే దీనిపైన ఫోకస్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి. అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్. దీనికోసం మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్ కోసం వెతకండి. ఇది తెలుగు కాబట్టి తెలుగులోనే చదవాలి. కొన్ని టర్మ్స్ మనకి అందరికీ విద్య, రాజ్యాంగం ఇలాంటి పదాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో అందరికీ విద్య అని తెలిపే ఆర్టికల్ ఏదండి మనకి? ఆర్టికల్ 42, 43, 44, 45. యాక్చువల్గా మీకు ఆర్టికల్స్ చూసినట్లయితే 36 నుంచి 51 వరకు ఉన్నవన్నీ కూడా ఆదేశ సూత్రాలు. ఇది మనకి పాలిటీలో వస్తుంది. ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఓకేనా, DPSP అంటారు. సో ఈ ఆదేశిక సూత్రాల్లో ఏమేమి ఉన్నాయని తర్వాత చూసుకొని ఆర్టికల్ 45 అనేది ఏంటి అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏముంది ఆర్టికల్ 45. ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్
బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. అర్రే, అందరికీ విద్యని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటాడేంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ బిట్ ఇవ్వడం కూడా ఏదో అప్పుడు బుక్లో అలా ఉంది, అలా ఇచ్చేసి ఉన్నారు. సో యాక్చువల్గా అది కాదండి. బిట్ ఏంటంటే ఆర్టికల్ 21A అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో చేర్చి అందరికీ విద్య, రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ప్రాథమిక హక్కుగా చేర్చిన తరువాత ఈ ఆర్టికల్ 45 ఉంది కదా, ఆర్టికల్ 45 అంతకుముందు ప్రాథమిక సూత్రాలు వేరు, ఆదేశిక సూత్రాలు వేరు. ప్రాథమిక సూత్రాల్లో ఉండేది కాదు అప్పుడు, ఆదేశిక సూత్రాల్లో ఉండేది. ఆదేశిక సూత్రాల్లో అందరికీ విద్య అనే భాగం ఆర్టికల్ 45లో ఉండేది. కానీ తర్వాత ఏమైంది, చాలా డిమాండ్ రావడం వల్ల ప్రాథమిక హక్కుల్లో చేర్చి అక్కడ ఏమన్నారు, ఆర్టికల్ 21Aలో చేర్చడం జరిగింది. అప్పుడు ప్రాథమిక హక్కు అయింది. మరి ఆర్టికల్ 45 ఖాళీగా ఉండిపోయింది కదా, దాన్ని ఏం చేస్తారు? సో ఇప్పుడు ఆర్టికల్ 45 ఖాళీగా మిగిలిపోయింది కదా, మరి దీన్ని తీసుకెళ్లి 21Aలో పెడితే దీన్ని ఏం చేయాలి అంటే అలా వదిలేయచ్చు. యాక్చువల్గా ఆర్టికల్ ఏదైనా సవరణ జరిగినప్పుడు రిమూవ్ చేయరు. ఎందుకంటే అది రిమూవ్ చేశారు అనుకోండి, ఆర్టికల్ 44 ఉంది, తర్వాత ఆర్టికల్ 45ని తీసిస్తే 46వ ఆర్టికల్ని 45వ ఆర్టికల్ చేయాలి, 47వ ఆర్టికల్ని 46వ ఆర్టికల్ చేయాలి. అలాగ అన్ని ముందుకు తేవాలి. అప్పుడు మార్చిన ప్రతిసారి కన్ఫ్యూజ్ అయిపోదాం. అలా చేర్చకుండా ఎలా ఉన్నదాన్ని అలా ఉంచి, రద్దయిన దాన్ని రద్దయిందని, రద్దు కాని దాన్ని అలా ఉంచడం జరుగుతుంది. సో అలా ఉంచే క్రమంలో ఆర్టికల్ 45 ఉంచారు. అదే సమయంలో ఆ 2002లో 86వ సవరణ ద్వారా ఈసీసీఈ అనే దాన్ని, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, పూర్వ బాల్య దశలో జరిగే ఈ కేర్ అనేది మొత్తాన్ని, ఈ కేర్ని తీసుకెళ్లి ఇందులో పెట్టారనమాట. సో ఇప్పుడు ఆర్టికల్ 45 దేని గురించి చెప్తుందంటే ఈసీసీఈ, ఓకేనా, ఈసీసీఈ గురించి చెప్తుంది. అలా కాకుండా ఇది ఉంది చూడండి, ఆర్టికల్ 40. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం అంటే మనం అనవసరంగా ఎగ్జామ్ హాల్లో తలనొప్పి లేకుండా దీన్ని పెట్టేసి వచ్చేయచ్చు, ఆన్సర్ ఇచ్చేస్తాడు. దీన్ని ఎవరు క్లెయిమ్ చేయలేదు కానీ ఆన్సర్ అయితే ఇచ్చేస్తారు. కానీ యాక్చువల్గా అందరికీ విద్య అని చెప్పేది ఆర్టికల్ 21A, ఈసీసీఈ గురించి చెప్పేది ఆర్టికల్ 45, ఓకేనా. పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యక్రమాలను ఏమంటారు అన్నాడు. పాఠ్య బోధన అంటే ఇన్స్ట్రక్షన్, టీచింగ్. అంటే మనం క్లాస్ రూమ్లో టీచింగ్ అనేది జరుపుతాం. అంటే స్కూలు లేదా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనగానే ఖచ్చితంగా జరిగేది టీచింగ్. టీచింగ్ కాకుండా ఇతర కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈ ఇతర కార్యక్రమాలను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. వాటికి పేర్లు ఇచ్చారు చూడండి. పాఠ్య కార్యక్రమాల, సహపాఠ్య కార్యక్రమాల, వయోజన విద్యా కార్యక్రమాల, సహపాఠ్యేతర కార్యక్రమాల. సహపాఠ్యం ఎక్స్ట్రా కో కరిక్యులర్, ఇది ఎక్స్ట్రా కో కరిక్యులర్, ఓకేనా. సో దీన్ని మనం చూసుకోవాలి. దీని ఆన్సర్ ఏంటి అంటే పాఠ్యం అంటే పాఠానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పాఠ్య కార్యక్రమాలు అంటారు కాబట్టి ఇది కాదు. సహపాఠ్య కార్యక్రమాలను ఏమంటారు? కో కరిక్యులర్, ఓకేనా, కో కరిక్యులర్ అంటారు. వయోజన విద్యా కార్యక్రమాలు అనేవి పాఠ్య కార్యక్రమాలు కాకుండా ఇతర కార్యక్రమాల్లో చేర్చడం జరుగుతుంది. సహపాఠ్యేతర కార్యక్రమాలు అని అన్నాడు, అంటే ఎక్స్ట్రా కో కరిక్యులర్ అని. కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో అండి రెండే కార్యక్రమాలు ఉన్నాయి, బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు నడుస్తున్న విద్యా వ్యవస్థలో అన్ని కూడా రెండే, కరిక్యులర్ అంటే పాఠ్య, కో కరిక్యులర్ అంటే మనం ఏమనుకునే వాళ్ళం అంటే ఇంతకుముందు ఏదో ఒక ఎస్ఏ కాంపిటీషన్ పెట్టామనుకోండి, ఎస్ఏ కాంపిటీషన్ ఏంటి ఇప్పుడు చిరాగ్గా లెసన్ సిలబస్ మిగిలిపోతే అని ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నారంటే అది అంటే కరిక్యులర్ పాఠ్యాంశాలకు ఎంత ఇంపార్టెంట్ ఉందో కో కరిక్యులర్ విషయాలు, సహపాఠ్య కార్యక్రమాలు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధికి, విద్యార్థి యొక్క సమగ్రాభివృద్ధికి వాళ్ళని ఇండిపెండెంట్ లెర్నర్స్ అంటే స్వతసిద్ధంగా వాళ్ళని అభ్యాసకులుగా తయారు చేయడానికి ఖచ్చితంగా ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని అవసరం. కాబట్టి వాటికి ఎంత ప్రాధాన్యం ఉందో వీటికి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాధాన్యం ఇవ్వడం జరిగిన తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ అనే భాగాన్ని తీస్తారు. అంటే ఎక్స్ట్రా అంటే అర్థం ఏంటి? బయటిది అని అర్థం. అంటే ఏదో ఒక బౌండరీ నుంచి బయటకు ఉండేదని ఎక్స్ట్రా అంటారు. సో ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ కాకుండా అన్నిటినీ కో కరిక్యులర్ అని మాత్రమే పిలుస్తున్నారు. సో మనకున్నది సహపాఠ్య కార్యక్రమాలు, పాఠ్య కార్యక్రమాలు, ఈ రెండే ఉన్నాయి. మొత్తం మనకి కరిక్యులంలో ఈ రెండే ఉంటాయండి. సో ఇది మెయిన్ పాయింట్. సో అయితే దీని గురించి ఎక్కడైనా మెన్షన్ చేశారా అని అడిగితే చూడండి, ఎన్సీఎఫ్లో చక్కగా నేను చెప్పిన బాధ అంతా వాళ్ళే చెప్పారు. ఫస్ట్, those areas that do not lend themselves to being organized in textbooks and examined through marks became sidelined and are then described as extra or co-curricular instead of being integral part of the curriculum. అంటే ఏంటంటే దేనికైతే మార్కులు ఇవ్వబడవో, టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదో వాటిని ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే కరికులానికి బయట ఉండేవాటిగా లేదా కో కరిక్యులర్
తక్కువ ఇంపార్టెన్స్ ఉంటే సహపాఠ్య కార్యక్రమాలుగా పేరు చెప్పేవాళ్ళు ఇంతకు ముందు. ఇది ఎన్సీఎఫ్ నుంచి తీసుకోబడిందండి. ఇది ఎన్సీఎఫ్ 2005లో ఉంది. సో నేనేం చెప్తున్నానంటే వాళ్ళు అంటే ఎన్సీఎఫ్ 2005లో కూడా ఈ బాధను వ్యక్తం చేశారు. మార్కులు ఇవ్వని అంటే దీనికి మార్కులు ఇవ్వబడడం లేదు. సింపుల్గా చూడండి, మనకి డ్రిల్ క్లాసులు ఉండేవి. డ్రిల్ క్లాసు స్పోర్ట్స్ గేమ్ ఉండేది కదా, ఏమొచ్చేది మ్యాథ్స్ సార్ కానీ ఇంకోసారి కానీ వచ్చి సార్ సిలబస్ అవ్వలేదని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఎవరి పీరియడ్ వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. సో మొత్తానికి దీని అర్థం ఏంటి అనేసి అంటే ఎన్సీఎఫ్ ప్రకారం కూడా సహపాఠ్య కార్యక్రమాలు అని పిలుస్తున్నారు. ఓకేనా. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కిపెట్టి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే ఏమవుతుంది అని అడుగుతున్నారండి. చూడండి ఒకసారి. దీని ఆన్సర్ అయితే ప్రదర్శన. దీని గురించి పెద్దగా మనం అంటే బోర్డు అనేది ఇది ఆబ్జెక్టివ్, మనం చేస్తుంది అక్కడ ప్రాసెస్ కాబట్టి ఆబ్జెక్టివ్ కాదు కాబట్టి ఈ బోర్డు ఎలాగో అవదు. ప్రణాళిక, నమూనా. నమూనా అనేది ఏంటండి, ఒక బస్సు వెళ్తుంది, ఆ బస్సుకు నమూనా చిన్నది మనం ఇలా తయారు చేసామనుకోండి, బస్సు ఇలా ఇస్తూ మనం తయారు చేసాం, అది నమూనా అవుతుంది. అంటే ఈ బస్సు ఎలా రన్ చేస్తుందో ఇది ఒక చిన్న ప్రోటోటైప్లో చూపించడానికి నమూనా అంటాము. అది ప్రాసెస్ కాదు, అది కూడా వస్తువే. ప్రణాళిక అనేది ప్రాసెస్, ప్రదర్శన అనేది ఈ రెండు ప్రాసెస్లు కాబట్టి ఏదైనా వస్తువు తాలూకు విశిష్టతను అందరికీ తెలియజేసేలా చెప్పడం అనేది ప్రదర్శన. అందుకే మనకి ప్రదర్శన అనేది ఎడ్గర్ డేల్ కోన్లో కూడా ఉంటుంది. మనకి ఎడ్గర్ డేల్లో ఉంటుంది కదా కోన్ అనేది, ఎక్స్పీరియన్స్ కోను, అందులో కూడా మనకు కనిపిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రదర్శన. దీని ప్రూఫ్ మీకు చూపిస్తాను చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని. ఇది ఒకసారి చూడండి సార్, అందరూ ఒకసారి చూడండి. వెయిట్, ఇక్కడ చూడండి. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ చెప్పించినట్లయితే అది ప్రదర్శన. ఈసారి మీకు అడగొచ్చు, ఇది ఎవరు అన్నారని అడగొచ్చు. అది వెబ్స్టర్, ఇది వెబ్స్టర్ అన్నారు. ఇదైతే ఇందులో నుంచి తీసుకోవడం జరిగింది. మనకి పాత 2010 ఆ టైంలో ఉన్న తెలుగు మెథడ్స్ బుక్ ఉంది కదా, దాని నుంచి తీసుకోవడం జరిగింది. సో దీని ఆన్సర్ అయితే మనకి ఇంకా ఆలోచించకుండా పెట్టుకోవచ్చు. ఏమవుతుంది, ప్రదర్శన. ఓకేనా, ప్రదర్శన. బోధనానంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడే నికష. బోధనానంతరం, అనంతరం అంటే బోధన ప్లస్ అనంతరం. అనంతరం అంటే ఏంటంటే తరువాత అండి, తరువాత. అనంతర పరిణామాలని న్యూస్ పేపర్లో రాస్తుంటారు చూడండి. బోధనానంతరం అంటే బోధన జరిగిన తర్వాత, అంటే టీచింగ్ జరిగిన తర్వాత విద్యార్థులు ఆర్జించిన అంటే ఎక్వైర్ చేసిన, సంపాదించిన సామర్థ్యాలు అంటే కాంపిటెన్సీస్ని గుర్తించడానికి ఉపయోగపడే నికష ఏది అని అడుగుతున్నాడు. పూర్వ నికష. పూర్వం అంటే ఇంతకుముందు ఏమనుకున్నాం అండి, పూర్వం అంటే ముందుగా జరిగింది, అంటే బోధనకు పూర్వం జరిగేది, బోధనకు ముందు జరిగేది. సో ఇది కాదు. మధ్య నికష. అసలు మధ్య నికష అనేది లేదు. యాక్చువల్గా మధ్య నికష అంటే బోధన జరుగుతున్నప్పటికీ ఇవ్వడానికి ఇచ్చినాక మధ్య నికష అనే పేరు లేదు. క్షేత్ర నికష, ఇది కూడా లేదు. ఉత్తర నికష. ఉత్తర అంటే తరువాత అని అర్థం అండి. ఉత్తర ఈక్వల్ టు తరువాత. తెలుగు మీడియం కాని వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం తెలుగు పరిజ్ఞానం ఉన్న వారికి ఇది అర్థమవుతుంది. ఉత్తర నికష అంటే తరువాత, అంటే పూర్వం అంటే ముందు, ఉత్తర అంటే తరువాత అండి. ఈ రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్గా దీనికి చూసుకోవాలనుకుంటే ఇది చూడండి, ఆ తెలుగు గ్రామర్ బుక్ అంటే తెలుగు మెథడ్స్ బుక్లోనే పేజ్ నెంబర్ 384లో ఇది ఉందండి. ఏమన్నా తెలుగు బోధనా పద్ధతులు. పూర్వ నికష, బోధనకు ముందు నిర్వహించే నికష ఇది. ఉత్తర నికష, బోధనానంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి తోడ్పడుతుంది. అంటే ఏంటి, మనం క్లాసుకు వెళ్లే ముందు ఒక పూర్వ నికష పెడతాం. అంటే విద్యార్థులు ఏ ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుంటాం. ఏ ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుంటే ఏ విధంగా బోధించాలో తెలుస్తుంది, ఎలాంటి టీఎల్ఎం వాడాలో తెలుస్తుంది. అవి తెలుసుకున్నాక బోధిస్తాం. బోధించిన తర్వాత మనం వాడికి చెప్పింది వాళ్ళకి అర్థమైందా లేదా, వాళ్ళు దాన్ని ఆకలింపు చేసుకున్నారా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే అప్పుడు ఇంకో టెస్ట్ పెడతాం. దాన్ని పోస్ట్ టెస్ట్, ఉత్తర నికష అంటారు. ఇంకో విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు అండి. పోస్ట్ అంటే ఏంటి, తెలుగు మీడియం వాళ్ళు, నాన్ తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పోస్ట్ అంటే పోస్ట్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ అంటారు కదా, పోస్ట్ తెలుగులో ఏమంటారు, ఉత్తరం. ఓకేనా. సో ఉత్తర నికష, పోస్ట్ టెస్ట్ అనేది ఉత్తర నికష. ఓకేనా. బోధనకు తర్వాత, బోధనకు ముందు 2 నికషలు ఉంటాయి, గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దీని నుంచి తీసుకోవడం జరిగింది. సో ఒక భాషా ధ్వనులను భిన్న భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలను సృష్టిస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక కొంచెం ఇబ్బందికరమైన విషయమే, ఎందుకంటే తెలుగు అనేది మనం ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వలేం, తెలుగులోనే చేయాలి. సో ఈ కారణం చేతనైనా మీరు తెలుగుని నేర్చుకోవాల్సి వస్తుంది. సో తెలుగు ఖచ్చితంగా నేర్చుకోండి. సో భాషా ధ్వనులను భిన్న భిన్నంగా కూర్చడం వలన, భిన్న భిన్నంగా అంటే విభిన్నంగా అని అర్థం, విభిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలను సృష్టిస్తుంది. ఈ రకమైన భాషా లక్షణం ఏంటి అని అడిగాడు. యాక్చువల్గా మనం ఎప్పుడుగా ప్రేరణ దొరత కాదు,
వక్తృ శ్రోత విపరిణామం కూడా కాదు, ప్రేరణాధూరత. ఇది మనం ప్రేరణాధూరత గురించి ఆప్షన్లు వచ్చేటప్పుడు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ద టైం బీయింగ్ ఈ రెండిట్లో మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతామండి. ఎందుకంటే సృజనాత్మకతలో కూడా అలాగే ద్వివిధ నిర్మాణంలో కూడా మల్టిపుల్ టైమ్స్ కొత్తదాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ క్రియేషన్లో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సృజనాత్మకత అంటే ఏంటి? మనం ఒక సెంటెన్స్ ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ శేషు ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఇంగ్లీష్ ఇచ్చాము. అంటే శేషు మంచి బాలుడు, శేషు మంచి బాలుడు. దీని మీనింగ్ ఏంటి? శేషు ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే ఇప్పుడు దీంతో కొత్త సెంటెన్స్ రాయండి అని నేను చెప్పాను అనుకోండి. దీంతో వేణు ఈజ్ ఏ గుడ్ బాయ్ ఇలా రాశాను అనుకోండి. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం దీన్ని రాసామనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ సృజనాత్మకత, క్రియేటివిటీ. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇదే అడుగుతాడు, ఆల్రెడీ ఉన్న సెంటెన్స్ లాంటి సెంటెన్సెస్లో మళ్ళీ తయారు చేస్తుంటే సృజనాత్మకత. పిల్లలు కూడా భాషను ఇలాగే నేర్చుకుంటారు. ఎందుకంటే మనం ఏదో అంటారు, మన ఇంట్లో ఎవరో ఒకరు అంటాము, ఇంట్లో హస్బెండ్ ఉన్నారనుకోండి, ఏమండి ఇలా రండి అని మనం అంటాం. పిల్లడు వెంటనే ఏమండి ఇలా రండి అంటాడు, తర్వాత అన్నయ్య ఎలా రా అంటాడు, చెల్లి ఎలా రా అంటాడు. సో ఇలా వాళ్ళు భాష నేర్చుకుంటారు. ఇది సృజనాత్మకత. అంటే సెంటెన్స్ పోలిన, అంటే వాక్యాన్ని పోలిన వాక్యాలని సృష్టించడం అనేది సృజనాత్మకత. అలాగే ద్వివిధ నిర్మాణం అన్నది చూడండి. ద్వివిధ నిర్మాణం అంటే ఏంటంటే శబ్దాలతో అనగా అక్షరాలతో పదాలు, ఈ పదాలతో వాక్యాలు, పదాలతో వాక్యాలు. ఈ రకమైన నిర్మాణం అంటే చిన్న చిన్న అక్షరాలన్నీ కలిపి పదాలు ఏర్పడడం ఒక రకం, పదాలన్నీ కలిపి వాక్యాలు ఏర్పడడం రెండవ రకం. దీన్ని ఇది ఒక విధం కదా, ద్వివిధం అంటే రెండు విధాలు, ఇదొకటి ఇదొకటి. ఈ రెండు రకాలని కలిపి రెండు విధాలు ద్వివిధం అంటారు. సో దీన్ని ద్వివిధ నిర్మాణం అంటారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో చూడండి ఒకసారి. భిన్న భిన్నంగా ఒక భాష ధ్వనులను భిన్న భిన్న కూర్చోండి. మన ధ్వనులకి ఇక్కడ ప్రమాణం ఏంటి? అక్షరాలు, అంతే కదా. మనకి భాషలో ధ్వనులకు ప్రమాణం అక్షరాలు. ఈ అక్షరాలని భిన్న భిన్నంగా కూర్చి మనం దేన్ని తయారు చేస్తున్నాము? అసంఖ్యాకమైన పదాలను సృష్టిస్తుంది. చెప్పాను కదా, మొదటి రకం ఏంటి? ధ్వనులు లేదా అక్షరాల నుంచి పదాలను కూర్చడం, పదాలు. సో ఇది ద్వివిధ నిర్మాణం అవుతుంది. శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అన్నది ఈ దోషం. ఇది ఎక్కువసార్లు అడుగుతున్నాడు అండి, సేమ్ క్వశ్చన్ కాదు, ఈ దోషాల గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. సో ఇందులో క్వశ్చన్ ఏంటి? సహజ పండితుడు అంటే ఎవరు? సహజ పండితుడు పోతనామాచ్యుడు, పోతన గారు, శ్రీ బమ్మెర పోతన గారు సహజ పండితుడు అంటారు. సో ఆయన స్వాభావికంగా పండితుడిగా శ్లాఘించబడ్డాడు, కీర్తించబడ్డాడు. సో పోతన గారు సహజ పండితుడు అనేది వాస్తవం. పోతన గారిని సహజ పండితుడు అనకుండా మనం ఏం చేస్తాము? ఇక్కడ ఇచ్చిన దీనిలో శ్రీనాథుని సహజ పండితుడు అన్నాడు. సో ఇది శ్రీనాథుడు సహజ పండితుడు. ఇందులో చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్ అంతా బాగుంది. శ్రీనాథుని, ఇక్కడ విభక్తి కరెక్ట్గానే వాడాడు, సహజ పండితుడు అన్నీ చక్కగానే వాడారు. కానీ ఎక్కడ తప్పు జరిగింది? మొత్తం అర్థంలో తప్పు జరిగింది. ఇలా అర్థంలో తప్పు జరిగితే దాన్ని ఏమంటారు తెలుసా? అంటే పూర్తిగా తప్పు రాయడాన్ని, అర్థంలో తప్పు రాయడాన్ని ఏమంటారు అనేసి అంటే మనం భావదోషం అంటాం. భావదోషం. దీని భావం పూర్తిగా మారిపోయిందిగా. ఈ సెంటెన్స్కి భావం చెప్పమన్నారు అనుకోండి, శ్రీనాథుడు సహజ పండితుడు అని చెప్తారు, కాదు కదా, బమ్మెరపోతం సహజ పండితుడు. దీన్ని భావదోషం అంటారు. అదే అక్షర దోషం అనుకోండి, శ్రీనాథుడికి శ్రీనాథుడు అని ఉందనుకోండి, శ్రీనాథుడు, అది అక్షర దోషం. ఉచ్చారణ దోషం ఉందనుకోండి, అది ఉచ్చారణ పలికేటప్పుడు, అది స్పీచ్కి సంబంధించింది. అది శ్రీనాథుడు అని, అది ధుడు, అది యాక్చువల్గా శ్రీనాథుడు. అనాథుడు అనకుండా మనం ఏం చేస్తాము? తప్పుగా ఏమైనా చెప్పామనుకోండి, దట్ విల్ బి రాంగ్ థింగ్. అది ఉచ్చారణ దోషం. భాషా దోషం అంటే శ్రీనాథుని బిరుదు సహజ పండితురాలు అన్నాను అనుకోండి, పండితురాలు, ఇది భాషాపరంగా తప్పు. ఎందుకంటే శ్రీనాథుడు అనే అతను ఒక మేల్, ఆయన్ని పండితుడు అనాలి, పండితురాలు అని సంబోధించాను చూడండి, అది భాషా దోషం. ఇలాంటివి భాషా దోషాలు అవుతాయి. అదొకసారి చూసుకోండి. సో దీని ఆన్సర్ ఏంటంటే భావదోషం, భావమే మారిపోయింది కాబట్టి. నెక్స్ట్, ఇది మన ఓల్డ్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ భాషా దోషాలు, స్వరోచ్చారణ, వేగోచ్చారణ, సమవేగ రాహిత్యం ఇవన్నీ ఉన్నాయి. LSRW అంటే భాషా నైపుణ్యాలు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. పూర్వజ్ఞాన పరిశీలన, ఈ సోపానానికి
ఉపసోపానం అంటే పూర్వజ్ఞాన పరిశీలన అనేది, ఈ పూర్వజ్ఞాన పరిశీలన అనేది ఒక సోపానం, ఉపసోపానం. దేనిలో అంటే ఏ సోపానంలో ఇది ఉపసోపానం అంటే ఒక స్టెప్ ఉంది, ఆ స్టెప్లో పూర్వజ్ఞాన పరిశీలన అనేది సబ్ స్టెప్. సో అది ఎందులో ఉన్నా అడుగుతున్నాడు, అంటే దేనిలో భాగము ఈ పూర్వజ్ఞాన పరిశీలన అనేది అడుగుతున్నాడు. మీకు నేను ఇప్పుడు చూపించేస్తాను ఏందది. ఇక చూడండి ఒకసారి. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ చెప్పాను కదా, ప్రవేశం. ఇది వ్యాసబోధన పద్ధతి గురించి, అన్నింటికీ ఇదే ఉంటుందండి. వ్యాసబోధన, లేఖబోధన, గద్యబోధన, పద్యబోధన. ప్రవేశం ఈ సోపానంలో 3 ఉపసోపానాలు ఉన్నాయి. అవి 1 పూర్వజ్ఞాన పరిశీలనం, 2 ఉన్ముఖీకరణం, 3 శీర్షిక ప్రకటన. అర్థమైందా? సో పూర్వజ్ఞాన పరిశీలన అనేది ఎందులో సబ్ స్టెప్ అండి? ప్రవేశంలో సబ్ స్టెప్. అదే క్వశ్చన్ అడుగున్నాడు మనకి. అర్థమైందా? సింపుల్గా అది పెట్టడమే, ఏం లేదు. అంటే ఇది ఆలోచించడానికి కూడా ఏం లేదు, సింపుల్గా వాళ్ళు ఇచ్చింది మనం చేసుకోవడమే. సో పూర్వజ్ఞాన పరిశీలన అనేది ఎందులో భాగం అనేసి అంటే ప్రవేశంలో భాగం, అంతే. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ప్రతి పదానికి అర్థం చెబుతూ, ప్రతి పదానికి వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాల్ని విడమరిచి చెప్పేది. వేడమరిచి అన్నాడు, వేడమరచి, వేడమరచి. విడమరిచి అంటే ఏంటంటే విడదీయడం. విడదీయడం అంటే ఈ లైన్ ఉంది, ఈ లైన్ విడదీయడం అంటే ఏంటి? ముక్కలు ముక్కలుగా చేయడం, అంటే ఖండాలుగా చేయడం. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను ఖండాలుగా నరికేస్తానని. సో ఖండాలుగా చేయడం అని విడమరచడం, అంటే ముక్కలు ముక్కలుగా చేయడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఖండ పద్ధతి. అర్థమైందా? మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, ఒకసారి ఆగండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఖండ పద్ధతి ఇది పూర్ణ పద్ధతికి భిన్నమైనది అంటారు. చూడండి, పద్యాన్ని మొత్తంగా తీసుకొని చెప్పకుండా పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్ధతి ఖండ పద్ధతి. ఇది కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఓకేనా? సో దీని తెలుగు ఆన్సర్ ఖండ పద్ధతి. మనకి 2 పద్ధతులు ఉంటాయండి, ఒకటి ఖండ పద్ధతి, 2 పూర్ణ పద్ధతి. మిగిలిన పద్ధతులన్నీ కూడా వీటిలోని సబ్ స్టెప్స్. ఖండ పద్ధతిలో కొన్ని ఉంటాయి, పూర్ణ పద్ధతిలో కొన్ని ఉంటాయి. అంటే విడదీసి చెప్పేదైతే ఖండ పద్ధతి, ఓవరాల్గా చెప్పేది రసానుభూతిని పొందింపజేసేది అయితే పూర్ణ పద్ధతి. ఖండ పద్ధతి అంటే ముక్కలుగా విడగొట్టి ప్రతి పదార్థం చెప్తాను చూడండి, ప్రతి పదార్థంలో ప్రతి పదాన్ని విడదీసి చెప్తాం, ఖండ పద్ధతిలోనికి వస్తుంది. పూర్ణ పద్ధతిలో అంటే ఇప్పుడు ప్రశంసా పద్ధతి ఉంది, లేకపోతే భావానికి సంబంధించి సింపుల్గా చెప్పేది సారాంశ పద్ధతి ఉంది. ఇవన్నీ పూర్ణ పద్ధతిలోకి వస్తుంది. ఏం చెప్తారంటే మొత్తం ఒకేసారి చెప్పేస్తారు, ముక్కలుగా విడదీసి చెప్పరు. సో పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ఈ 2 మెయిన్ పార్ట్స్ అనమాట. సో ఇది ఖండ పద్ధతి. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అన్నది ఈ లక్ష్యం. మనకి యాక్చువల్గా తెలుగు మెథడ్స్లో బ్రాడ్గా 2 ఉంటాయండి. ఒకటి సంవృత లక్ష్యం అంటే క్లోజ్డ్ ఆబ్జెక్టివ్, అంటే వివృత లక్ష్యం. రెండవది వివృత లక్ష్యం, ఓపెన్ ఆబ్జెక్టివ్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్లో ఉంటాయి ఇవి. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అంటే సవర్ణ దీర్ఘ సంధి ఎలా ఏర్పడుతుందో చెప్తారు. దీనికి మన బుక్లో ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఉదాహరణ, వివృత లక్ష్యం, సంవృత లక్ష్యం. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఉన్నది ఇచ్చారు. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు. అదే సంవృత లక్ష్యం అంటే ఏంటి? విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు. దీనికి ఏంటి? ఓపెన్ ఆబ్జెక్టివ్. వివృత లక్ష్యం పలు వ్యాఖ్యానాలకు నోచుకుంటుంది, సంవృత లక్ష్యం ఒకే వ్యాఖ్యానానికి నోచుకుంటుంది. అంటే విద్యార్థులు రామాలయం అనే పదంలో సంధిని ఏంటి అని అడిగితే ఏమని చెప్తారు? సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పాలి. పలు అంటే ఒకే ఆన్సర్ ఉంటుంది. అదే విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనేసి అంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సంధి ఈ విధంగా జరుగుతుందని మనకి వివరణ ఇస్తారు. ఆ వివరణ ఇవ్వడం వల్ల ఇది వివృత లక్ష్యం అవుతుంది. ఇందులో ఒక సింగిల్ ఆన్సర్గా తేలిపోతుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. సో అది సంవృత లక్ష్యం. ఆ విధంగా ఇది గుర్తుంచుకోండి, సంవృత వివృత లక్ష్యం. ఇది కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్కే. బోధనకు ముందే నిర్వహించే నికష అంటే బోధన జరగడానికి ముందు. యాక్చువల్గా మనం ఏం చేస్తాము, బోధన జరగడానికి ముందు ఎవరెవరి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక నికష నిర్వహిస్తుంది. దాన్ని పూర్వ నికష అంటారంట. గుర్తుంచుకోండి, పూర్వ నికష. పూర్వం అంటే ఏంటి? ముందుగా ఉండేది. పూర్వ నికష అంతే కదా. పూర్వం అంటే దీనికి పూర్వం ఇలా జరిగింది అంటారు, అంటే ముందు జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉందండి ఆన్సర్లో. మూల నికష అని ఉంది కదా, అది ఇప్పుడు బేస్ లైన్ టెస్ట్ అని ఒకటి పెడుతున్నారు, బేస్ లైన్ టెస్ట్ అని.
ఈ బేస్ లైన్ టెస్ట్ని కూడా మూల నికష అంటారని విన్నాను. మూల నికష ఇది కూడా ఇయర్ స్టార్టింగ్లో బేస్ లైన్ టెస్ట్ పెడతారు. ఆ బేస్ లైన్ టెస్ట్ ఈ మూల నికష ఒకటి కానీ అయితే దీనికి ఇవ్వచ్చు. బట్ ఆల్రెడీ పూర్వనిక్ష ఉంది కాబట్టి మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఉంది కాబట్టి మనం పూర్వనిక్షతో వెళ్ళిపోవచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ పూర్వనిక్ష. గుర్తుంచుకోండి బాగా. అంటే తెలుగు తెలియని వాళ్ళకే ఇబ్బంది. ఏం జరుగుతుందంటే పూర్వం అంటే మీనింగ్ తెలియకపోవడం అలాంటివి ఉన్నప్పుడే ఇబ్బంది. సో పూర్వనిక్ష అంటే అది.